గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి ప్రజలకు మోదీ రేవంత్ ద్రోహం, కాంగ్రెస్ బీజేపీలను ఓడించాలన్న కేటీఆర్. వలస పక్షులకు ఓటేస్తే మళ్లీ కనిపించారు, రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కేటీఆర్ పిలుపు. సాయంత్రం మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో పద్మారావు పాదయాత్ర, ఇంటింటా అపూర్వ ఆదరణ. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, ఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి, సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా టాప్. పార్లమెంట్ సంగ్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూటు ఖరారు చేశారు. ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకం కానున్నారు. రోడ్ షో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. పార్లమెంట్ సంగ్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలపై పోరుబాట పట్టారు. తెలంగాణ అంతటా కలియ తిరిగి ప్రచారం చేసేలా బస్సు యాత్రకు రూటు ఖరారు చేశారు. ఇవాళ మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రైతులు, వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ మమేకం కానున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, నేటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాసేపట్లో తెలంగాణ భవన్కి చేరుకోనున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కి భారీగా
బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా కావచ్చు, దాంతోపాటుగా రైతుల సమస్యలను స్వయాన తెలుసుకోవడం కోసం మనం ఏదైతే ఈ బస్సు యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ బస్సు యాత్ర సందర్భంగా అటు రైతులతో కూడా మాట్లాడనున్నారు, దాంతోపాటుగా ఏదైతే ప్రజలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి మే 10 వరకు అంటే దాదాపుగా 17 రోజుల పాటు కూడా ఈ బస్ యాత్ర కొనసాగనుంది. ఈరోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో ప్రారంభమైన తర్వాత అటు సిద్దిపేటలో ఏదైతే మే 10వ తేదీన ముగియనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీగా తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ రోజు నుంచి గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ భవన్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరి దాదాపు 17 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలను కొంత చుట్టూ తిరగడానికి బస్సు యాత్రతో భాగంగా రోడ్ షోలు, మినీ కార్నల్ మీటింగ్లు, తర్వాత బహిరంగ సభ కూడా ఉంటుంది 11వ తారీఖు నాడు. ఖచ్చితంగా ఈ 15 రోజులలో కంపల్సరీగా 17 పార్లమెంట్లో సుడిగారు పర్యటన చేసి ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు గెలిచే విధంగా గౌరవ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈరోజు మిర్యాల నుంచి ప్రారంభమవుతుంది. మిర్యాల నుంచి కంటిన్యూ ప్రతిరోజు దాదాపు ఈ మే 10వ తారీఖు వరకు కంటిన్యూ జరుగుతున్నది. మీరు చెప్పండి, ఇప్పటికే పొలం బాట కార్యక్రమం విజయవంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులు నేరుగా వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి వారి సమస్యలను చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అటు ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా మరోపక్క ఎన్నికల ఏదైతే ప్రచారం కూడా నిర్వహించున్నారో మీరు ఎలా? ఈరోజు ఏదైతే మనం బస్ యాత్ర షురూ పెడుతున్నాం మన కేసీఆర్ గారు నిన్న టీవీ 9లో తర్వాత ఇంటర్వ్యూ తర్వాత మీరు చూసారు ఎంత అవేజ్ పబ్లిక్లో కూడా ఎంత డిఫరెన్స్ వచ్చేది, ఆయనంత ఒక మూమెంట్ ఒక ఇది ఎంత వచ్చేదో. యాక్చువల్లీ ఇవాళ బస్ యాత్ర షురూ పెట్టినాక మాకు తెలుసు పబ్లిక్లో కూడా ఎంత ఊపు ఉందో, కేసీఆర్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో పబ్లిక్, స్పెషల్లీ ఫార్మర్స్. ఈ కాంగ్రెస్ ఏదైతే ఫార్మర్స్ సైడ్ చూడట్లే కూడా, మొన్న వచ్చిన లాస్ట్ వెళ్ళి చూడలే కూడా, 1,00,000 ఎకరాలకి ఇదైనా అదైనా ఎవరు వెళ్ళి చూడలే. ఈరోజు కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఏరియా 17 ఎంపీ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళి ఎవ్రీ డిస్ట్రిక్ట్కి, ఎవ్రీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, ఆల్మోస్ట్ ఎవ్రీ మా మండలంలో రాత్రి బస కూడా చేస్తున్నారు, అక్కడే ఉంటున్నారు, లోకల్ పీపుల్ది ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకుని ఈ పబ్లిక్లో ఇంత ఊపు ఉంది కాబట్టి మేము డెఫినెట్లీ ఈ బస్ యాత్రతో మాకు డెఫినెట్లీ ఒక 10 to 12 సీట్స్ మేము డెఫినెట్గా గెలుస్తామని మా ఒక చాలా ఇదండి. ఒక్కసారి మనం చూడొచ్చు, భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మనము చూస్తూ ఉన్నాము, అటు పొలం బాట కార్యక్రమం కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పార్లమెంట్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే తెలంగాణ గలాన్ని పార్లమెంట్లో వినిపించి అటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను సాధించడం కోసమే ఇటు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే చూస్తూ ఉన్నాము, ప్రధానంగా రాష్ట్రంలో గత 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరును కూడా మనం ప్రధానంగా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. మనతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే బస్ యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది, ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందంటారు? ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే నిన్న అయితే కేసీఆర్ గారు ఇంటర్వ్యూ అది అద్భుతం. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్న మాట్లాడింది కేసీఆర్ గారికి అందరికీ అర్థమైపోయింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. నిన్నటితోనే మొత్తం ప్రజలకు అందరూ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఎంత బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు మాట్లాడారంటే అట్లా నేను అనుకుంటా ఎవరు మాట్లాడలేరు కూడా. అంత వివరంగా చెప్పారు ఏమేమి జరిగిందని మొత్తం తెలంగాణ గురించి. ముందు ఈ 14 ఏళ్ళు మొత్తం టోటల్గా ఆయన ఉద్యమంలో ఉన్న కానీ ఇప్పుడు దాకా ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. దాంతోనే పబ్లిక్ అందరూ కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు, మన అనవసరంగా ఈ మాయ మాటలు నమ్మి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి మోసపోయామని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఈ బస్సు యాత్రతో మొత్తం క్లియర్గా, ఎందుకంటే ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళైతే అబద్ధాలు ప్రచారాలు చేసి వాళ్ళ వరకు మాయమాటలు చెప్పారో
దానికి వాళ్ళ బస్సు యాత్రే బ్రహ్మాండమైన తీర్పు అనుకుంటున్నాను నేను. ఈ బస్సు యాత్ర వల్ల మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కదిలొస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్రధానంగా గత 3 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, దాంతోపాటుగా అనేక సమస్యలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? నేను అనుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడారు. అనేక స్కీముల మీద కానీ అభివృద్ధి మీద కానీ అన్ని ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరమే తీసుకుందాం, మా సికింద్రాబాద్ పార్లమెంటే తీసుకుందాం. మా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్లు అనేదే మేము అసలు వాటర్ ట్యాంకర్లు వద్దని చెప్పి నిషేధిస్తే వాళ్ళ వాటర్ ట్యాంకర్లు గరీబ్ వాళ్ళ దగ్గర 1500 తీసుకుంటున్నారు, ఇది స్లమ్స్లో. అదే కాలనీలో 5000 రూపాయలు తీసుకుంటున్నారు ఒక వాటర్ ట్యాంక్. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇక లాండ్ ఆర్డర్ అయితే కంట్రోల్ లేకుండా ఉంది. రౌడీలు గుండాల పరిపాలన వచ్చేసింది హైదరాబాద్ సిటీలో. ఎక్కడ చూసినా వాళ్ళదే, ఎక్కడ చూసినా మామూలు వసూలు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. అదే కరెంటు మరి 200 యూనిట్ ఫ్రీ అన్నారు, అది ఎగ్గొట్టారు. మరి ఇది విధంగా షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులకి తులం బంగారం అన్నారు. ఈ విధంగా హైదరాబాద్ సిటీలో భయంకరమైన వాగ్దానాలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మొత్తం పరిస్థితి ఏంటంటే వీళ్ళు చేసినవి అబద్ధాలని చెప్పి తేలిపోవటం వల్ల మా సికింద్రాబాద్ పార్లమెంటు పద్మారావు గౌడ్ గారిని అనౌన్స్ చేయగానే మొత్తం పాజిటివ్ క్యాండిడేట్ మీద మ్యాక్సిమంగా పార్టీ మంచి డిసిషన్ తీసుకుంది. ఒక మంచి వ్యక్తిని వాళ్ళ పార్లమెంటుగా పంపిస్తున్నారు పద్మారావు గౌడ్ గారు అని చెప్పి ఒక మంచి మెసేజ్ పోయింది సిటీ. దాంతో ఏంటంటే వన్ సైడ్ ఎక్కడ పోయినా కానీ పద్మారావు గౌడ్ గారు గెలుస్తున్నారు టాక్ వచ్చేసింది. డెఫినెట్గా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది డెఫినెట్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని కూడా చెప్తా ఉన్నారు. మనం ఒక్కసారి తెలంగాణ భవన్లో కూడా చూడొచ్చు, భారీగా మహిళలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ బస్ యాత్ర ద్వారా అటు రైతుల సమస్యలను కూడా తెలుసుకోనున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం గత 3 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారనే సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర పైన ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మిర్యాలగూడ తోటి ఏదైతే ఈ బస్ యాత్ర అనేది ప్రారంభం కానుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, బస్సు యాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ రైతు పోరుబాట పట్టారు, రైతుల్లో ధైర్యాన్ని నింపారు. ఏదైతే 6 కాలం కష్టపడి అగ్వకి అమ్ముకుంటున్న ధాన్యానికి సంబంధించి కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రైతులు దళారుల వద్ద మోసపోతున్న స్థితిని చూసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి వారికి మద్దతు ధర కల్పించే విధంగా పోరాటం చేస్తుంది. వాళ్ళ అనేక సమస్యలతో తెలంగాణ కొట్టుమిట్టాడుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఎక్కడ చూసినా తాగునీటి సమస్య, ఇటు సాగునీటికి ఇబ్బందులు కటకట పాలవుతుంది, కరెంటు లేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ బస్ యాత్రకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రూట్ మ్యాప్ను డిక్లేర్ చేశారు. దాని నేపథ్యంలో ఇవాళ మొదటి రోజు తెలంగాణ భవన్ నుంచి 1:30కు ప్రారంభమై బస్ యాత్ర సూర్యాపేటకు మిర్యాలగూడకు 5:30 చేరుకుంటుంది. మిర్యాలగూడలో అలా రోడ్ షో ఉంటుంది. రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం సూర్యాపేట చేరుకుంటుంది. సూర్యాపేట రోడ్ షో చేస్తారు. అక్కడ ప్రసంగించి అనంతరం రాత్రి బస సూర్యాపేటలో చేరినారు. అక్కడ సూర్యాపేటలో ఇప్పటికే అనేక సమస్యలు, రైతాంగం సమస్యలు కావచ్చు, ఇటు తాగునీటి సమస్యలు, గతంలో నాడు ఫ్లోరైడ్తో పోరాడిన నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ మొత్తం రక్కసిని రూపుమాపిన నేపథ్యం ఉంది. ఇవాళ మళ్ళీ నాటి రోజులు గుర్తు తెచ్చుకునేలా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితాలు కనిపిస్తున్నాయి. నాడు మిషన్ భైరత తీసుకొచ్చి ఇంటింటికి నిలిస్తే ఇవాళ ఎక్కడ చూసినా నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గల్లీకి ట్యాంకర్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి వాళ్ళ రైతు పోరుబాట, ఇటు అన్ని సమస్యలపై యావత్ తెలంగాణ మొత్తం చుట్టేలా ఇవాళ బస్ యాత్ర ప్లాన్ చేశారు. మరి కాసేపట్లో బస్ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీతాఫల్ మండి కార్పొరేటర్, చెప్పండి వాళ్ళ బస్ యాత్ర ఏ విధంగా ఉండనుంది? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న ఈ నేపథ్యంలో ఎలా చూడవచ్చు బస్ యాత్రను? ఖచ్చితంగా కేసీఆర్ గారి బస్ యాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. నిన్న ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో దాంట్లో క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాంటి సంక్షేమం తీసుకొచ్చింది, ప్రజలు
ప్రజలందరూ ఆ లబ్ధిని ఎలా పొందారా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేవలం ఈ 4 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఖరి చూపిస్తుందో ప్రజల పక్షాన దాని అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఖచ్చితంగా మేము కూడా ఇంటింటికి ప్రచారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు కేసీఆరే కావాలా, ఊర్లల్లో ఏదో వాళ్ళు మిస్టేక్గా గవర్నమెంట్ వేసిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు ఓటేసారు, కానీ ఇక్కడ మాత్రం మేము కేసీఆర్నే గెలిపించుకున్నాం, ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మేము కేసీఆర్నే గెలిపించుకుంటాం. వారు అందించిన పథకాలన్నీ కూడా మా ఇంట్లో చాలామందికి పొందినాయి. అట్లా ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారు అందుకున్న పథకాల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేసి గెలిపిస్తారు. మీరు ఇప్పుడే చెప్తున్నారు వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు మాకు ఈ 4 నెలల్లోనే ఎంత ఇబ్బంది అవుతుందంటే బస్తీలలోకి పోతే ప్రతి ఒక్కరు చెప్పేది మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి. మేము ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయలే. అంటే చిన్న చిన్న సమస్యలు ఉండేవి, ఏదో టెక్నికల్గా వాటర్ రాకుండా, కానీ నిరంతరం వాటర్ రాకుండా ఉండడం, ప్రతి గల్లీకి పోతే 8 రోజులు అవుతుందమ్మా, వారం రోజులు అవుతుందమ్మా అని చెప్పేసి ప్రజలు మాకు చెప్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారికి మేము పట్టం కట్టి మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుంటామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఈ యాత్ర ద్వారా వారు చేసిన అభివృద్ధిని మరోసారి గుర్తు తెచ్చుకొని ఇంకా భారీ మెజారిటీతోని ఎంపీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ని గెలిపిస్తారని మాకు ఆ గట్టి నమ్మకం ఉందండి. అయితే ఇవాళ ఎక్కడ చూసినా మళ్ళీ కేసీఆరే రావాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ మొత్తం కోరుకుంటుంది. ఇవాళ సమస్యల పట్ల ఇప్పటికే పోరుబాట పట్టారు. ఇటు ముఖ్యంగా మహబూబ్ నగర్ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి కృష్ణా నీరు గత 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ కూడా కృష్ణా సంబంధించి క్రాప్ హాలిడే ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి క్రాప్ హాలిడే ప్రకటించి అక్కడ రైతాంగం అంతా వరి పండించుకొని పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఇవాళ అటే రైట్ కెనాల్కు ఆంధ్రాకు నీళ్లు అక్రమంగా తరలించుకుపోయిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుంది. ఆ కేఆర్ఎంబీకి అప్పనంగా ఆ ప్రాజెక్టులు అప్పగించింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇవన్నీ సమస్యలపైన కూడా ఇవాళ నల్గొండ కావచ్చు, ఇటు సూర్యాపేట, మిర్యాలగూడ రోడ్ షోలలో బీఆర్ఎస్ అధినేత అక్కడ ఉన్న ప్రజానికానికి తెలిసేలా మరోసారి చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరికొంతమంది వాళ్ళ బస్ యాత్ర ఎట్లుండబోతుంది, అసలు బస్ యాత్ర ద్వారా ప్రజానికానికి ఏం తెలియబోతున్నారు? చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఎందుకంటే అక్కడ వాటర్ గతంలో ఎంత ఇబ్బంది ఉండదో అందరికీ తెలుసు. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇంటింటికి నల్ల కానీ అక్కడ ఉన్న సమస్యల పట్ల కానీ మాట్లాడి ఎంతో సక్సెస్ఫుల్గా తీసుకొచ్చిండు. కాబట్టి కాంగ్రెస్ పాలన వల్ల వచ్చింది ఒరిగిందని ఏం లేదు. ప్రజలు చాలా ఆశతో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఇంతకన్నా మించి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళు వచ్చినాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ గ్రామాలనే కాదు, ఇక్కడ సిటీలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము స్థానికంగా ఉండి చూస్తూ ఉన్నాం, చాలామందికి ఉపాధి కోల్పోయారు. చాలామందికి ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం, ఒక ఉసుక టన్ను కొనాలంటే 2000 టన్ను ఉంది. ఎండాకాలంలో ఏ రోజైనా ఈ వ్యవస్థ ఎప్పుడన్నా ఉందా? 20 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఈ వ్యవస్థ చూడలేదు. ఒక్కొక్కసారి 2800 ఉసుక అమ్ముతున్నారు. ఇక్కడ ఉపాధికి వెళ్దామంటే ప్రజలకు ఎక్కడ ఉపాధి లేదు. చాలా బిల్డింగ్ భవన కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకంటే స్థానికంగా మేము ఫిలిం నగర్ సెక్టార్ కానీ ఇక్కడ ఇందా కానీ మేము చూస్తూ ఉన్నాం, స్థానిక కార్పొరేటర్ కాబట్టి. ఎందుకంటే ప్రజలు ఒకటే చెప్తాను, రాజా ఎందుకు ఈ ప్రభుత్వం గ్రామాలలో కాదు ఇక్కడ కూడా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా ఈ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకు ఎంపీలు అత్యధిక మంది ఎంపీలు గెలుస్తారు. అందులో ఎలాంటి సందేహం అసలు. కేసీఆర్ యాత్ర సక్సెస్ఫుల్గా ఘన విజయం అవుతుంది. ఓకే, ఇప్పటికే బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట సక్సెస్ అయింది. వాళ్ళ మరోసారి కూడా బస్ యాత్ర సక్సెస్ అవుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సమర శంకరావాన్ని పూరించారు. 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి భారీ సక్సెస్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజానికమంతా, తెలంగాణ ఓటర్లంతా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మరోసారి చూస్తారు. ఏదైతే గతంలో మార్పు అంటే మోసపోయామో ఇవాళ ఆ మార్పును మరోసారి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఓటర్లు కావచ్చు, తెలంగాణ ప్రజలంతా కూడా కంకణబద్దులై ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ నల్గొండ జిల్లాకు సంబంధించి మొదటిసారి బస్ యాత్ర ఉండనుంది. బస్ యాత్రకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా చేశారు. ఇప్పుడు 1 గంటలకి తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరము ఇక్కడ నుంచి బస్ యాత్ర ప్రారంభమై నేరుగా 5:30 గంటలకి మిర్యాలగూడ చేరుకుంటారు. మిర్యాలగూడలో బస్ యాత్ర అక్కడ మిర్యాలగూడ స్థానిక సమస్యలతో పాటు యావత్ కృష్ణా బోర్డుకు సంబంధించి, ముఖ్యంగా కృష్ణా బోర్డుతో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పచెప్పిందో ప్రాజెక్టులో ఆ విధంగా ఎంతమంది రైతులు ఇబ్బంది పాలయ్యారో, ఎంతమంది రైతులు ఇబ్బందికి గురవుతున్నారో వారన్నింటినీ కూడా రైతాంగం దృష్టికి తీసుకురానున్నారు. అంతేకాకుండా అటు రైస్ మిల్లర్లు కావచ్చు, ఇటు దళారుల అగ్గోకే అమ్ముకుంటున్న రైతాంగం పట్ల కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. అంతేకాకుండా స్థానికంగా ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, స్థానిక సమస్యలు ఏంటి, స్థానిక ఇబ్బందులు ఏంటి, స్థానికంగా రైతులకు ఇబ్బందులు ఏంటి, స్థానిక గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రస్తావించనున్నారు. అక్కడ అవసరమైతే ఫీల్డ్లో కూడా విజిట్ చేయనున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది.
మొత్తాన్ని చూసినట్టయితే మరి కాసేపట్లో తెలంగాణ నుండి బస్సు యాత్ర ప్రారంభమై నేరుగా మిర్యాలగూడ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో ఎక్కడైనా ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కేసీఆర్ రాక కోసము చాలా జిల్లాలు వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే బస్సు యాత్ర ఎప్పుడెప్పుడు మా జిల్లాకు వస్తుందన్న వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు మరొకసారి చర్మగీతం పాడాలంటే ఈ ఎంపీ ఎలక్షన్లో భారీ మేయర్తో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకుంటేనే లోక్సభలో పోరాటం చేస్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, తెలంగాణ నినాదాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తారు తప్ప ఎవరికి ఆ సోయి లేదు, ఎవరికి లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ దృష్టి పెట్టుకుని వల్ల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రత్యూష, ఓవర్ టు యు స్టూడియో. రైట్ లీవిల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. మిర్యాలగూడలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న కేసీఆర్ ఆ తరువాత సూర్యాపేటకు చేరుకుని అక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. కేసీఆర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. రైతుల కోసం, రాష్ట్రం కోసం 17 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోడ్ షోలో భాగంగా ఇవాళ తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించనున్నారు. మిర్యాలగూడలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న కేసీఆర్ ఆ తరువాత సూర్యాపేటకు చేరుకుని అక్కడ భారీ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. కేసీఆర్ కటౌట్లు, బ్యానర్లతో మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా గులాబీ తోరణాలతో ముస్తాబు చేశారు. కేసీఆర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.
రైట్, మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము. ప్రత్యూష, మిర్యాలగూడ పట్టణం అంతా కూడా సందడిగా మారింది. గులాబీ కార్యకర్తలతో, గులాబీ సైనికులతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉత్సాహంగా మనకు కనపడుతూ ఉంది. మరి కాసేపట్లో కేసీఆర్ గారి రోడ్ షో ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రైతులు తరలి వస్తూ ఉన్నారు, యువకులు తరలి వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వ్యవసాయక ప్రాంతం. నాగార్జున సాగర్ ఎడమకాలువ ఆయకట్టు ఉన్నటువంటి ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యధిక వరి పంటలు పండించేటువంటి ఈ ప్రాంతం కాబట్టి గత 4 ఏళ్లుగా నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద నీళ్లు ఇవ్వకుండా ప్రతి ఒక్క పంటలు కూడా ఎండిపోయి రైతులు కోట్ల రూపాయల నష్టాల బారిన పడ్డారు. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ సందర్భంలోనే రైతుల తరపున మాట్లాడేందుకు, రైతుల తరపున పోరాటం చేసేందుకు కేసీఆర్ గారు ఇలా వస్తున్నారు. కాబట్టి రైతన్నల్లో మన ఉత్సాహం కనపడతా ఉంది. పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రహదారి గుండానే కేసీఆర్ గారు భారీ రోడ్ షో నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతా ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, అనిశ్చితి నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రైతులు కూడా ఏ విధంగా ఆలోచన చేయాలి, ప్రజలు ఏ విధంగా ఆలోచన చేయాలి, ప్రధానంగా 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి, ఈ 4.5 వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉదాసీనత వైఖరి, నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల సాగర్ ఎడమ కాలువ ఏ విధంగా నష్టపోయిందనేది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున రైతుల్లో ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఇక కార్యకర్తల గురించి మనం ఒకసారి చూసుకుంటే పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ధైర్యం అనేది మనకు కనపడుతూ ఉంది, భరోసా అనేది మనకు కనపడుతూ ఉంది. తమ నేత తమ వద్దకు వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడే రాత్రి బస చేస్తారు, కార్యకర్తల్ని కలుస్తారు, ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తారు, మాట ముచ్చటతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలపైన కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన చేస్తున్నటువంటి దాడుల పట్ల కూడా ఏ విధంగా ఎదుర్కోవాలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడతారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. మిర్యాలగూడలో ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిర్యాలగూడలో రోడ్ షో పూర్తి చేసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి వయా నకరికల్, అదేవిధంగా తిప్పర్తి మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు 30,000 మంది కార్యకర్తలు అక్కడికి తరలిరాగా భారీ రోడ్ షో నిర్వహించి అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వబోతా ఉన్నారు, దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. కాబట్టి సూర్యాపేటలో కూడా ఇదే రకంగా ఒక సందడి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు. కాబట్టి కార్యకర్తలు అయితే మనకు నూతన ఉత్తేజం అనేది ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. కేసీఆర్ గారి బస్సు యాత్ర అనగానే ఒక రకమైనటువంటి సందడి వాతావరణం మిర్యాలగూడలో మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ పట్టణం అంతా కూడా గులామయం చేశారు. పెద్ద పెద్ద తోరణాలతో, కటౌట్స్తో ఈ ప్రాంతం అంతా కూడా గులామయంగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఒక రైతుల సమస్యతో పాటు అన్ని రకాలుగా విద్యుత్ సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు ఆ కళ్ళాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, 2,500 రూపాయల కొంటాం, ఏదైతే బోనస్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి ఇప్పుడు మోసం చేసింది. కాబట్టి దానిపైన కూడా విడమర్చి చెప్పబోతా ఉన్నారు. ప్రధానంగా రుణమాఫీ గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. క్యాడర్లో ఫుల్ జోష్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక కేసీఆర్ గారు రా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రసంగాన్ని వినేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక కేసీఆర్ గారి ప్రారంభం ఏదైతే తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన తర్వాత ఏదైతే చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, తిప్పర్తి, నల్గొండ మీదుగా ఇక్కడ మిర్యాలలో చేరుకుంటారు. కాబట్టి దారి పొడుగునా కూడా గులాబీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దాదాపు 100 మంది ప్రత్యేకమైనటువంటి వాలంటీర్స్ని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. కేసీఆర్ గారు ఆ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటు థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వీకరించారు. ఆగస్టు 15 లోపు హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఆగస్టు 15 లోపు అన్ని గ్యారంటీలు అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోపు హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు హరీష్ రావు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. ఏమైంది మరి?
100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే, 100 రోజులు కాదు 120 రోజులు దాటింది, ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ మెదక్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ గాంధీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు ఫోనింగ్లో అందిస్తారు. వేణు, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్వీకరించారు. ఆగస్టు 15లోపు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. ఆగస్టు 15లోపు అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోపు హామీలు అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు హరీష్ రావు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యంగా ఆ రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మీరు మూసేసుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న సందర్భంగా ఖచ్చితంగా దీనికి సంబంధించింది రుణమాఫీతో పాటు అదేవిధంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలతో పాటు మిగతా హామీలు ఏదైతే నెరవేర్చితే ఖచ్చితంగా తాను గన్ పార్క్ వేదికగా రాజీనామా చేస్తాను, ఎల్లుండి గన్ పార్క్ ఉదయం 10 గంటలకు వస్తాను, ఆగస్టు 15 లోపు రుణమాఫీతో పాటు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చుతానని ప్రమాణం చేస్తే ఖచ్చితంగా తను రాజీనామా చేస్తాను, సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు అదేవిధంగా ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయబోను, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన 6 హామీల అమలుతో పాటు రుణమాఫీ భారం ప్రజలకు రైతులకు వెళ్తుందంటే ఖచ్చితంగా తను రాజీనామాకు సిద్ధం. అదేవిధంగా ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో కేవలం మాటలు చెప్తున్నాడో, హామీలు నెరవేర్చినట్టుగా బయట ప్రచారం చేస్తున్నాడు, క్షేత్రస్థాయిలో ఏ పథకము కూడా అమలయ్యే పరిస్థితి లేదు, ప్రజలను మభ్యపెట్టడం, మరోసారి
ఓట్ల కోసము మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా గన్ పార్క్ దగ్గరికి ఎల్లుండి రావాలి. తాను ఆగస్టు 15 లోపు ఏదైతే రుణమాఫీతో పాటు 6 హామీలను 100 రోజుల్లో చేస్తానని చెప్పి ఇప్పటికే మాట చెప్పాడు. ఈసారి మరో అవకాశం ఇస్తున్నాను, ఆగస్టు 15 రోజున వరకు తాను చెప్పిన హామీలను నెరవేర్చుతానని చెప్పేసి గన్ పార్క్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తే తాను తప్పకుండా సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయమని కూడా సవాల్ చేశారు. ఖచ్చితంగా ఈ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరించాలి, ఎల్లుండి గన్ పార్క్ దగ్గర రావాలి, లేకపోతే తాను కూడా సీఎం పదవికి రాజీనామా చేయాలి. గతంలో కొడంగల్ ఎన్నికల సందర్భంగా కూడా తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పాడు, కానీ తన మాటను కట్టుబడి లేడు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సీఎం పదవి చేపట్టిన డిసెంబర్ 9 నాటికి అన్ని పథకాలు అమలు చేస్తాను, 6 హామీలు అమలు చేస్తానని జనాలకు చెప్పడం జరిగింది, ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఏ పథకం కూడా అమలయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మరోసారి హామీల పేరుతో అదేవిధంగా ప్రజలను మోసం చేసేందుకు ఆగస్టు 15 రుణమాఫీతో పాటు ఇతర పథకాలను కూడా అమలు చేస్తామని చెప్తున్నాడు. ఇవన్నీ మాటలు కాదు, ఖచ్చితంగా తాను గన్ పార్క్ రావాలి, దాన్ని ప్రమాణం చేయాలని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. తెలంగాణలో ఎంపీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతుంది. నామినేషన్లకు రేపు చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పిస్తున్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీరెడ్డి పాల్గొన్నారు. ఇక మెదక్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. మోసపూరిత వాగ్దానాలతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో వాకింగ్ చేస్తూ మార్నింగ్ వాకర్స్ తో ముచ్చటించారు. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని మంచి చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలబడాలని కోరారు. బీజేపీ కేవలం మతాల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా చరిత్రలో ఫెయిల్యూర్ ఎంపీగా బండి సంజయ్ నిలిచిపోతారన్నారు వినోద్ కుమార్. One second. One minute. You will updates. Keep watching T News.